దేవునికి మహిమ కలుగును గాక. Glory to our Heavenly Father. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా నుండి మా యొక్క సంఘము నుండి మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. We share our greetings in the matchless and powerful name of our Lord and Savior Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, గడిచిన ఆదివారం on last Sunday, యెహోరాము దేవుని దృష్టికి చేసినటువంటి చెడుతనాన్ని గురించి పరిశీలన చేసామండి. we had a Bible study on Jehoram and the evil what he done in the sight of the Lord. తను ఎవరిని ఆశ్రయించాడంటే, ఎవరిని నమ్ముకున్నాడు అంటే, అతడు రాజులను నమ్ముకున్నాడు, రథాలను నమ్ముకున్నాడు, గుర్రాలను నమ్ముకుని తను డీలా పడినట్టుగా మనం చూసామండి. What Jehoram have done is he trusted in the kings and he trusted with the chariots he had and he trusted on the horses he had, but he was not trusted God, and not trusting God and trusting others, what he gained is nothing. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, గడిచిన ఆదివారం మనం ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మితే మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. so on last Sunday from Jehoram's life we had the Bible study about whom we all should trust and what's the benefit we get if we are trusting in Lord, and we shared you clearly we should not be like Jehoram, we should be the one who trust in God. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, పోయిన ఆదివారం మనము 118వ కీర్తన 8-9 వచనాలు చదివాండి. we had studied Psalms 1:8 in chapter 9 and 10th verses on last Sunday, అక్కడ మనం ఏం చూసామంటే, and what we have seen there is రాజులను నమ్మకూడదు అని గడిచిన ఆదివారం మనం పరిశీలన చేసామండి. in Psalms 8th chapter 9th verse, here the word of God was telling us, do not trust in human beings and princes. అయితే ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, మనము ఎవరిని ఆశ్రయించాలి అనేది పరిశీలన చేయబోతున్నాం అండి. ఈ రెండు మాటలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. So in these two verses, in 8th and 9th verses, we see that it is better to take refuge in the Lord. So we are having the word of God today about refuge. ఈ వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. So today God is going to talk to us right now, whom we all, where we all should take refuge. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించక మునుపు స్థానిక దైవజనురాలు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకుని ఏకీభవించాలని ప్రభు పేరు మిమ్మల్ని కోరుతున్నామండి. Before we start our message today, we ask our sister Chinni, my mother, to pray for the message. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు నాయన. తండ్రి, ఇదిగో మీ కుమారుల వర్తమానం చెప్పడానికి సిద్ధపరచుగా తండ్రి. మీ కుమారులలో ఉండి తండ్రి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మీరు మాట్లాడండి తండ్రి. మీకు వందనాలు నాయన. తండ్రి, ఆయా ప్రాంతాల్లో ఉండి తండ్రి వర్తమానం వించిన ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కుటుంబాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీకు వందనాలు నాయన. యెహోవాను ఆశ్రయించటం మేలని వాక్యము తండ్రి చెప్పబోచులుగా తండ్రి. నాన్న, మేము ఎవరిని ఆశ్రయించాలి తండ్రి? నాన్న, మేము ఎవరిని ఆశ్రయించడం ద్వారా మాకు ఏమి ప్రయోజనాలు కలిగి ఉన్నావు తండ్రి? నాన్న చెప్పబోచుండగా తండ్రి, ప్రతి ఒక్కరితో మాతో మాట్లాడాడు తండ్రి. మీకు వందనాలు. ఆయా ప్రాంతాల్లో ఉన్న బిడ్డలను తండ్రి, అలాగే సంఘ బిడ్డల కుటుంబాలందరినీ కూడా కాచి కాపాడి ఆరోగ్యం ఆయుష్కాలం దయచేయమని మీ కుమారులను మా రక్షకుడు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇక్కడ మనుష్యులను ఆశ్రయించకూడదు, రెండవది గుర్రాలను ఆశ్రయించకూడదు, మూడవది మనము రథాలను ఆశ్రయించకూడదని మనం పరిశీలన చేశామండి. దేవునికి మహిమ కలుగును గాక. so before
on last Sunday, we have shared you that we should not trust in human beings, and we should not trust on horses, and we should not trust on positions or whatever we have, and even family members. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of ఈ God, లోకములో మన బంధువులను మనం ఆశ్రయించినట్లయితే, మన ధనాన్ని మనం ఆశ్రయించినట్లయితే, లేదా రాజులను మనం ఆశ్రయించినట్లయితే, లేదా అధికారులను మనం ఆశ్రయించినట్లయితే, లేదా ఈ లోకంలో దేనిని మనం ఆశ్రయించినా అది మనకు ఈ పర్మనెంట్ కాదండి, అది కేవలం మన తాత్కాలిక మాత్రమే అని మనం తెలుసుకోవాలండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, whenever we are in need, what we all do is we take refuge with our friends, with our family members, and we all believe with our abilities. But here the word of God was telling us that if you are in any need, if you want your need to be completed, if you want to have any help from God, you should take refuge in the Lord. If you're having refuge in the Lord, then only everything whatever you need will be get to you. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఒక మన బంధువుల ద్వారా కానీ లేకపోతే మన యొక్క స్నేహితుల ద్వారా కానీ మనకు కలిగినటువంటి ఆశ్రయం అనేది అది తాత్కాలికమండి. so from today message, what we would like to share you is the refuge what we take from our relatives or from our friends is temporary. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, ఎందుకు మనం దేవునిని ఆశ్రయించాలి? the reason why we all should take refuge, the reason why word of God was said here, it is better to take refuge in the Lord is, ఇక్కడ ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 18వ వచనంలో వాక్యం ఏమి సెలవిస్తుందో చదువుదాం అండి. in Deuteronomy 32nd chapter 18th verse, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గము, you deserted the rock who bore you. ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, మన దేవుడు మనలను పుట్టించి మనకు ఆశ్రయదుర్గంగా ఉంటున్నాడు. ఏంటంటే దేవునికి మహిమ కలుగును గాక. here we see you deserted the rock, and we would like to share you that this message was being translating from Telugu to English, and wherever we find rock, the verses what we share you right now, there you will be finding rock. God is rock, but in Telugu it was written like Ashraya Durgamu. That means God is the rock to take refuge. It was clearly mentioned that, one more time I would like to share you, wherever you find rock, you have to understand there that God is the rock where we have to take refuge. It was clearly mentioned in Telugu, but here it was written in our English as rock. But you can understand how wonderful the Telugu translation is. So here we see that God is one who given us this birth. మన ఆశ్రయదుర్గం ఎవరంటే మన యెహోవా. Our rock, that means our refuge is God, because He is the one who created us. ఆయన మనకి ఆశ్రయం ఇవ్వడమే కాదండి, ఆయన మనకి చక్కని సెక్యూరిటీగా కూడా, అంటే మనకు దుర్గముగా కూడా ఉంటాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. If you're being having the refuge in God, He will be a great shield over you. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అందుకనే 18వ కీర్తన 31వ వచనాన్ని ఒకసారి చదువుదాం అండి. in Psalms 18th chapter 31st verse, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? Who is the rock except our God? కనుక ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడంటే, దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా తప్ప. here the King David was been sharing here that who is the rock to take refuge except our God.
ఆయన మనకు ఆశ్రయదుర్గము అని చక్కగా దావీదు సెలవిస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. Here we see King David was telling that God is my rock where I can take refuge. అలాగే 2వ సమూయేలు రాసినటువంటి గ్రంథము 22వ అధ్యాయం 32వ వచనాన్ని కూడా చదువుదామండి. And in 2 Kings 22nd chapter 32nd verse, 2వ సమూయేలు రాసినటువంటి గ్రంథము 22వ అధ్యాయం 32వ వచనం అండి. 2nd Samuel 22nd chapter 32nd verse. మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? Who is the rock except our God? కనుక ప్రియమైన దేవుని బిడలారా, మనలను పుట్టించిన ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు ఉన్నాడు చూసారా, ఆయన తప్ప మనకు ఆశ్రయం ఏదండి అని దావీదు చక్కగా చెప్పుకుంటున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. Here we see how humble King David was sharing that God, you are my rock where I can take refuge. ఆ 31వ కీర్తన 4వ వచనాన్ని చదువుదామండి. And also in Psalms 31st chapter 4th verse. నా ఆశ్రయదుర్గము నీవే. You are my refuge. ఇక్కడ దావీదు సెలవిస్తున్నాడండి, నా ఆశ్రయదుర్గము నీవే. Here King David was telling that God, you are my refuge. 62వ కీర్తన 2వ వచనాన్ని చదువుదాం. And also in 62nd chapter Psalms 2nd verse. ఆయన నా ఆశ్రయదుర్గము. He is my rock and my salvation. అలాగే 62వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చదువుదాం అంటే. And also Psalms 62nd chapter 6th verse. ఆయన నా ఆశ్రయదుర్గము. He is my rock and my salvation. అలాగే 142వ కీర్తన 5వ వచనాన్ని కూడా చదువుదాం. And also in Psalms 142nd chapter 4th verse. నా ఆశ్రయదుర్గము నీవే. అలాగే 94వ కీర్తన 22వ వచనాన్ని కూడా చదువుదాం. And also in Psalms 94th chapter, which verse? 22nd verse. నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. My God is the rock in whom I take refuge. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, చదవబడిన భాగములన్నిటిలో కూడా here in this 94th chapter 22nd verse, here King David was clearly said that God is the rock in whom I take refuge. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఆయన నాకు ఆశ్రయముగా ఉన్నాడు గనక, God is my refuge. ఆయన నాకు దుర్గముగా ఉన్నాడు గనక, God is the rock to me. నాకు ఏ భయము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. Here King David says, and even we can say with faith, when we are taking refuge in God, we are not having any fear or any doubt in whatever we are doing. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మనలను ఎవరైనా హాని చేయడానికి వస్తున్నప్పుడు, మనకు ఎవరైనా అపాయం కలిగి చేయడానికి వస్తున్నప్పుడు మనకు ఆశ్రయం ఎవరు అంటే మన దేవుడండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here King David said, God the rock in whom I take refuge. So if you're being in God and having the refuge in God, whomever want to do something bad to you, or if anyone are against you, whatever they do, nothing will happen to you when you are having the refuge, when you are taking refuge in God. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, దావీదు ఈ గీతాన్ని ఎప్పుడు రాశాడంటే అండి, King David was written this psalm. ఈ యొక్క 2వ సమూయేలు 22వ అధ్యాయంలో ఈ మొదటి నుండి చదివితే, ఒక మొదటి వచనాన్ని ఒకసారి చదివితే అక్కడ ఏమని ఉంటుందంటే, సౌలు చనిపోయిన తర్వాత, సౌలు మీద దావీదుకు విజయము కలిగిన తర్వాత, దేవుడే మనకు ఆశ్రయముగా ఉన్నాడు గనక, దేవుడే మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు గనక సౌలు నుండి మనలను తప్పించాడు అని చెప్పి చక్కగానే ఆలాపన ఈ గీతాన్ని రాసుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, we would like to share you when King David was written this psalm is, when he was defeated Saul, when God was given him the victory, then he said,
I want to read you the first verse. David sang to the Lord the words of this song when the Lord delivered him from the hand of his enemies and from the hand of Saul. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఈరోజు మనం ఇలా నిలబడుతున్నామంటే, today we are being alive. ఈ రోజు మనం ఇలా ఉన్నాము అంటే, Today we were being living alive and having good circumstances around us. మనం ఇలా జీవిస్తున్నామంటే, The reason for our today is దేవుడు మనకు ఆశ్రయము దుర్గముగా ఉన్నాడు గనుకనే ఈ రోజు మనం ఇలా ఉన్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. God is our rock. That's the reason here King David was being got victory because he was taking refuge in the Lord. And the same way, if we are having the refuge in the Lord, we are also going to get what King David was experienced. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, దావీదు తన జీవితంలో పరిశీలన చేస్తే అతడు రథముల మీద ఆధారపడలేదు, గుర్రాల మీద ఆధారపడలేదు, ఆ పక్కనున్న రాజుల మీద ఆధారపడకుండా సౌలు తనను తరుముతున్నప్పటికీ అతడు దేవుని ఆశ్రయించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, in last Sunday we have shared you when Jehoram declared a war against Moabites, he taken the help from the kings. He was being trusted in the kings and chariots he had and the horses he had. But when we take the life of King David, he never depended and he never trust with anything he had. Every time he went alone, that means God is being with him. He was only trusted in God. And when Saul want to kill King David, he was not dependent on others. He was trusted God that God will save me from his hands. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఆయన శత్రువులో నుంచి విజయం సాధించిన తర్వాత నా దేవుడే నాకు ఆశ్రయం, నా దేవుడే నాకు ఆశ్రయం, నా దేవుడే నాకు రక్షణ దుర్గం, నా దేవుడే నాకు ఆశ్రయ దుర్గం అని చక్కని ఈ 22వ అధ్యాయంలో గీతాన్ని ఆలాపన చేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, in our life also, sometimes whenever we are being not having anything, whenever we are being surrounded with problems, many troubles to us, what we all say is, who is my refuge? Who is my rock? The same way here King David was giving an answer to us right now that do not worry, God is your refuge and God is your rock. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, దావీదు వలె like King David, దేవుని ఆశ్రయ దుర్గముగా పెట్టుకుందామండి. దేవునికి మహిమ కలుగును గాక. how King David was taking refuge in the Lord, he was being taking the refuge in the Lord. The same way, today we church have to be like King David, and we all should take refuge in the Lord, and we have to say every time that God is my refuge. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, మొదటి సమూయేలు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా అక్కడ అన్నా అనేటువంటి ఆవిడ కూడా ఒక గీతాన్ని ఆలాపన చేస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, one more in 2 Samuel, 2nd chapter, 2nd verse, you see there a great prayer of Hannah in 1 Samuel. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదీ లేదు. There is no rock like our God. కనుక ప్రియమైన దేవుని బిడ్డ ఇక్కడ హన్నా కూడా పాడుతుందండి ఒక గీతాన్ని. Here we see in 1 Samuel, 2nd chapter, 2nd verse, the prayer of Hannah. నేను నాకు బిడ్డలు లేనప్పుడు నాకు బిడ్డల కొరకు నేను ఎవరెవరిని ఆశ్రయించాను, డాక్టర్లను ఆశ్రయించాను, అనేక మందిని ఆశ్రయించాను, కానీ ఎవ్వరు నాకు బిడ్డలను ఇవ్వలేదు. కానీ నేను ఎప్పుడైతే యెహోవాను ఆశ్రయించానో ఆయన నాకు బిడ్డలను ఇచ్చాడని చెప్పి ఏమి చక్కని గీతాన్ని ఆలాపన చేస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, here we see Hannah. She was not had children, and she was being refused in many. But when she was refused in God, what happened is God was given love in her lips. That means God was gifted her children when
she was taken refuge in the Lord. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, మన దేవుడు మనం పుట్టించినాడు గనక God was given us birth, ఆయనను మనం ఆశ్రయదుర్గంగా పెట్టుకోవాలండి. and we should all keep God as our refuge. అందుకనే 18వ కీర్తన 46వ వచనాన్ని చదివితే, In Psalms 18th chapter 46th verse, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు. Praise to be my rock. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఆశ్రయదుర్గం ఎలాంటి వాడంటే ఆయనను స్తోత్రార్హుడు, దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we have to say proudly that the God whom we are taking refuge is praised. అలాగే 144వ కీర్తన 1వ వచనంలో, And also in 144th chapter, first verse in Psalms, నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. Praise be to the Lord, my rock. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాకేమో స్తోత్రార్హుడు అంటాడు. సన్నుతించుటంటే స్మరణ చేసుకోవటం, అస్తమాలు కూడా నా ఆశ్రయదుర్గం ఎలాంటి వాడంటే, నా ఆశ్రయదుర్గం ఎలాంటి వాడంటే నాకు ఆశ్రయదుర్గము నన్ను పుట్టించిన వాడు, ఆయన స్తోత్రార్హుడు, సన్నుతింపదగిన వాడు అని నిత్యము మనం ఈ గీతాన్ని ఆలాపన చేసుకుంటూ ఉండాలటండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here King David was praising God that you are my rock. The same way we should also like him. You know one thing, dear people of God, we all know that King David is a great example for our spiritual life. So we all every time have to praise God that God, you are my rock. Whenever I have problems, whenever I was surrounded with troubles, when my life became challenging, I knew that if I come to you, you are going to make me free. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అందుకు దేవుడే చెబుతున్నాడండి ఇక్కడ. and also God himself was telling యెషయా గ్రంథం 44వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, in Isaiah 44th chapter 8th verse, నేను తప్ప ఆశ్రయ దుర్గం ఏదియూ లేదు. No, there is no other rock, I know not one. ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear దేవుడు పలుకుతున్నాడండి, నేనే మీకు ఆశ్రయదుర్గం. మరి ఏ ఆశ్రయదుర్గం లేదు, మీరు దేవుని ఆశ్రయించకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. God himself was telling here, dear people of God, there is no other rock to take refuge than me. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మనం దేవునిని ఆశ్రయించాలి. where we all should take refuge is దావీదు వలె, like King David, హన్నా వలె like Hannah, మనం దేవుని ఆశ్రయించాలి. we should all every time refuse God. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మనము ఆయనను ఆశ్రయించటం వలన, if we are taking refuge in the Lord, మనము ఆయనను మనం ఆశ్రయదుర్గంగా పెట్టుకోవడం వలన, if you are being accepted God to be your rock, మన జీవితంలో కలిగే మేలులేంటో కొద్దిగా పరిశీలన చేద్దామండి. we would like to share you the benefits if you are being having God as your rock, and if you are taking refuge in the Lord, what are the benefits you got, you will be getting. We would like to share you, dear people of God, right now, one by one. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలు ఒక 13 పాయింట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 13 రెఫరెన్స్ కూడా చక్కగా రాసుకోవాలని ప్రభు పేట కోరుతున్నాను. We are going to be getting 13 benefits if you are keeping God as your rock and if you are taking refuge in the Lord. And we would like to share you one by one, and we ask you to please note down by numbers. ఒకటో పాయింట్ రాసుకోండి. And the first benefit is మేలు. goodness. చూడండి, కీర్తనకారుడు 31వ కీర్తన 19వ వచనాన్ని చదువుదామండి. In Psalms 31st chapter 19th verse, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. How great how goodness, great is your how great is your goodness which you have stored up for those who fear you, which you bestow in the sight of all those who
who take refuge in him. కనుక ప్రియమైన దేవుని బిడల ఇక్కడ నరుల మధ్యలో నరుల ఎదుట మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే యెహోవాను ఆశ్రయించినప్పుడు మన జీవితాల్లో మేలు కలుగుతుందని రాశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, to make you clearly understand in this 19th verse, those who take refuge in you, how great is your goodness on them. So, if you are taking the refuge in the Lord, God's goodness on them, on us, is so great. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఈ యొక్క జనముల మధ్యలో మనం ఎవరిని ఆశ్రయించాలంటే యెహోవాను మాత్రమే ఆశ్రయించాలండి. దేవునికి మహిమ కలుగును గాక. in between the people in the society, we should take refuge in God. Then God is going to do many good things. Any goodness, God's goodness on us is so great. అప్పుడు ఆయన మనకు మేలు చేస్తాడండి. So then God will do many good things in us. అలాగే 34వ కీర్తన 10వ వచనం అందులోనే And also in 34th chapter 10th verse of Psalms, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. Those who seek the Lord lack no good thing. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాను మనం ఆశ్రయించినప్పుడు అసలు ఏ మేలు కొదువై ఉండదండి. మానవులను ఆశ్రయిస్తే మనకు మేలులు జరగదండి. మన యొక్క రథాలను ఆశ్రయిస్తే మనకు మేలు జరగదండి. ఈ గుర్రాలను ఆశ్రయిస్తే మేలు జరగదండి. రాజులను ఆశ్రయిస్తే మనకు మేలు జరగదు. కానీ యెహోవాను ఆశ్రయిస్తే మనకు మేలు కలుగుతుంది అని చక్కగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here the word of God was being telling us right now, if we are seeking in God, seeking is also mean for us according to our message. If you are taking refuge in the Lord, there is no any lack of good things. Many good things will be, you will be experienced many good things in your life. Whenever you are being in any need, God's grace, God's good things will fulfill you. So you should not trust in others like chariots or other positions or family members or even in relatives. And sometimes whenever we were being in need, the first thought we all should get is let's take refuge in the Lord. But what we all do is let's ask our relatives or let's ask our friends. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, రెండో విషయానికి వెళదామండి. so if you're being taking refuge in the Lord, God is going to do many great things, many good things in you. That's the first benefit you'll be getting. And the second benefit is from ధన్యులము. we will be blessed. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. In Proverbs 16th chapter 20th verse, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. Blessed are those who trust in the Lord. కనుక ఎవరిని ఆశ్రయించువారు ధన్యులండి. who are blessed is ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వారు ధన్యులు అని చక్కగా బైబిల్ బోధిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. if you're being taking refuge in the Lord, you are blessed. అలాగే అందులోని ఇర్మియా రాసినటువంటి గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. And in Jeremiah 17th chapter 7th verse, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవానికి ఆశ్రయముగా ఉండును. Blessed are those who trust in the Lord, whose confidence is in him. అలాగే 34వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం అండి. so dear people of God, next Psalms 34th chapter 8th verse, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. Blessed are the who take refuge in him. అలాగే 2వ కీర్తన 12వ వచనాన్ని చదువుదాం అండి. and also in Psalms 2nd chapter 12th verse, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. Blessed are all who take refuge in him. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of ఈ God, చదవబడిన భాగములన్నిటిలో కూడా ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వారు ధన్యులు, వారు ధన్యులని చక్కగా దేవుని యొక్క వాక్యం బోధిస్తుందండి.
ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె, నీవు నేను ధన్యులం కావాలి అంటే యెహోవాను ఆశ్రయిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, here we see, blessed are all who take refuge in Him. So, blessed are all. That means if you want to be in the list of the blessed, what you have to do is you have to take refuge in Him. The second benefit what you will be getting is you will be blessed. తర్వాత మూడవ పాయింట్ ఏంటంటే And the third నెమ్మది. benefit is rest, means comfort. రెండవ దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదామండి. 2 Chronicles 14th chapter 7th verse. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేసి ఉన్నాడు. వచనం అంతా చదవండి. మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేసి ఉన్నాడు. Let us pull down these stones, he said, and put walls around them, which the towers. The land is still ours because we have sought out the Lord our God. We sought him and has given us rest on every side. So they built and proposed. ప్రియమైన దేవుని బిడ్డలారా, Prospered. ఇక్కడ మనం యెహోవాను ఆశ్రయించినంత కాలం అటండి వారి జీవితాల్లో వారి చుట్టూ కూడా నెమ్మది కలిగిందటండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, here we see before they were not sought in God, before they are not taken refuge in the Lord, they have not experienced any rest. That means every time they are having some things running in their mind. But here we see, but when they sought in Him, He given them rest. That means when we all get rest is when whatever we want to do, when it all happened, we take the rest. So if everything whatever we do should want to be happen, and if you want to get rest, comfort, then you should take refuge in the Lord. కనుక దేవుని ఆశ్రయించినంత కాలం వారికి నెమ్మది లేదట. దేవుని ఆశ్రయించినంత కాలం నెమ్మది ఉందని ఇక్కడ భక్తుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు అండి. దేవునికి మహిమ కలుగును గాక. Before they are not taking refuge in the Lord, they are not have rest. That means whatever they are doing is not happening. But when they were being taken refuge in the Lord, everything started happening and they all had rest. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, మీ కుటుంబాల్లో, in your family, మీ ప్రాంతంలో, in your place, మీరున్నటువంటి స్థలములో in your home, నెమ్మది ఉండాలి అంటే మీరు యెహోవాను ఆశ్రయించండి. దేవునికి మహిమ కలుగును గాక. if you need rest, comfort, you should take refuge in the Lord. తర్వాత పాయింట్ రాసుకోండి. And the next benefit is, విడిచిపెట్టడు. He will not forsake him. ఆ యొక్క కీర్తనాకారుడు 9వ కీర్తన 10వ వచనాన్ని చదువుదాం. Psalms 9th chapter 10th verse. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. The Lord have never forsaken those who seek you. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి, ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో ఆయన వారిని విడిచిపెట్టేవాడు కాడు. Here we see God never forsaken us when we were taken refuge in Him, because when you have been taken refuge in Him, you will become a responsibility to God. మన బంధువులు మనం విడిచిపెట్టచ్చు, May our family members leave us, మన స్నేహితులు మనం విడిచిపెట్టచ్చు, may our friends leave us, కానీ దేవుడు మనలను విడిచిపెట్టేవాడు కాదు. అందుకనే మనము దేవుని ఆశ్రయించాలండి. దేవునికి మహిమ కలుగును గాక. God will never leave you, dear people of God. He will be with you. He will never forsaken you. అంతేకాదు ఆయన హస్తమటండి మనకు తోడుగా ఉంటుందటండి. దేవునికి మహిమ కలుగును గాక. And His hand will be with us. ఎజ్రా రాసినటువంటి గ్రంథము In Ezra 8వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదామండి. 8th chapter 22nd verse. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. We have told the King, gracious hand of our God is everyone who
but his great anger is against all who forsake him. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వారికి ఆ దేవుని హస్తమటండి తోడుగా ఉంటుందటండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, the great benefit, many times, whenever you have been thinking that you have been walking alone, nobody is been with you, but if you take refuge in you, God's hand will be an accompany to you. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, మనం ఆయన ఆశ్రయిస్తే if you have taken refuge ఆయన in మనకు God, తోడుగా ఉంటాడండి. God will be with us. ఆయన ఎప్పుడు మనం విడిచిపెట్టేవాడు He కాదు. never forsaken us. ఎవరు మనం విడిచిపెట్టినప్పటికీ If all left us, కానీ దేవుడు మనకు తోడుగా ఆయన హస్తాన్ని ఉంచుతాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. but God's gracious hand will be with us, dear people of God. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear, ఆయన హస్తం మనకు తోడుగా ఉండాలంటే if God's gracious hand should be with us in our journey, this life journey, మనము దేవుని ఆశ్రయించాలి. we should all take refuge in the Lord. మరొక మాట, And the next benefit is, ఆ యొక్క దేవుడు మనం ఆశ్రయిస్తేనటండి ఆయన దయాళుడుగా ఉంటాడటండి. God will be good towards us. That's the benefit. లేవికాండ ఈ యొక్క విలాప వాక్యములు 3వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదామండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 25వ వచనం. In Lamentations, 3rd chapter, 25th verse. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. The Lord is good to those whose hope is in him, to the one who seeks him. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఎవరు మన ఎడల దయ చూపించకపోవచ్చు, కానీ మన దేవుని మనం ఆశ్రయిస్తే ఆయన మన ఎడల దయాళుడు అని చక్కగా బైబిల్ రాస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, if you are taking refuge in Lord, God will be good towards you. అందరికి ఆయన దయాళుడు కాదండి. God is not good for all. ఎవరికి దయాళుడు అంటే For whom he is good is, ఆయనను ఆశ్రయించు వారికి, ఆయనను ఆశ్రయ దుర్గముగా పెట్టుకున్న వారికి ఆయన దయాళుడు. దేవునికి మహిమ కలుగును గాక. so Lord, the God is good to those who hope or who refuge in him. అలాగే 5వ కీర్తన 11వ వచనాన్ని చదువుదాం. And also Psalms 5th chapter, 11th verse. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. But let all who take refuge in you be glad, let them ever sing of joy. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఆయనను ఆశ్రయించువారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారంటండి. దేవునికి మహిమ కలుగును గాక. the great benefit what we all get who take refuge in him will be glad, rejoice. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, in whatever the situation they are, వారు ఉన్నత స్థితిలో ఉన్నా లేని స్థితిలో ఉన్నా యెహోవాను ఆశ్రయించిన వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారండి. దేవునికి మహిమ కలుగును గాక. may they all from a very high family or very low family, but nothing matters. When they are taking refuge in God, they will be glad. You know one thing, many people say that rejoice, glad is what lack in many rich families. But the people who have been having the refuge in the Lord will be glad, will be joy every time, which is a great position. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మా నాన్నగారు ఒక చిన్న విషయం చెప్పేవారు. my dad was remembering an example what his dad said. ఆయన ఏమన్నారంటే, He said, ఒక ఆయన ఎప్పుడు కూడా సంతోషంగానే ఉండేవాడటండి. there is a man who is every time happy, glad. ఆయన బజారుకి వెళ్ళి ఒక కర్రకి ఆ యొక్క సంత మూట కట్టుకుని వస్తున్నాడట అండి. సంత సరుకులు మూట కట్టుకుని. So this man went to the market and he was bought everything whatever he need, and he was kept everything on his shoulder like this and carrying. ఆయన సంతోషంగా పాట పాడుకుంటూ వచ్చేస్తున్నాడు. And he was carrying them
all the goods, all the things, whatever he bought in the market, and he was singing a song, and happily he is walking. ఈ వచ్చేటప్పుడు ఎక్కడ జారిపోయింది? మూట జారిపోయిందండి. So he was been singing song and walking, and meanwhile, at some place, this bag what he is carrying is slipped. అప్పుడు కూడా ఆయన సంతోషంగా ఉన్నాడండి. And when he found that his bag was not there, even though again he is singing songs happily, అప్పుడు తన భార్య తన తిట్టడం ప్రారంభించింది. then his wife scolded him. ఆ యెహోవాను ఆశ్రయించు, నీకేం కలిగింది? యెహోవాను ఆశ్రయించు, మూట పోయిందంటుంది. What his wife have said to him is, you have been like Job's wife, you have been singing songs happily and praising God, and you have been praising and you have forgotten that you are carrying a bag and you have left it. That means praising God. What happened to you is you lost your bag. ఈయన ఇంత సంతోషం, నేను యెహోవాను ఆశ్రయించాను అంటున్నాడండి భార్యతో. దేవునికి మహిమ కలుగును గాక. Even that situation also, he was telling to his wife that I was taking refuge in the Lord, I was taking refuge in the Lord. ఆ భార్య ఆ యెహోవాను ఆశ్రయిస్తే నీకేం కలిగిందని భార్య నిందిస్తుంది. And his wife keep telling him that you are telling that you are taking refuge in the Lord. What the profit? What you have gained? ఈ లోపల ఒక అతను, అయ్యా మీరు దారిలో మీరు జార విడుచుకున్న మూట ఇదిగోండి అని తెచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. This man was again singing song happily, praising God, and meanwhile a person came to him and he was given to him that bag, that this your bag was slipped from your hands, and I was found, and I was found it, and I was understood that it is your bag. So then he bought that bag and given to him. That means what he lost, he gained. అప్పుడు భార్య అంటుంది, Then his wife said again, నువ్వు యెహోవాను ఆశ్రయించావు గనుక you have taken refuge in the Lord. మళ్ళా మనకి దేవుడు ఆనందాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. God was given us what we lost. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, So dear people of God, యెహోవాను మనం ఆశ్రయించినప్పుడు if you are taking refuge in the Lord, ఆయన మనకి సంతోషాన్ని ఇస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. God makes you glad. అలాగే నహూము రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదామండి. In Nahum, 1st chapter, 7th verse, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. The Lord is good, a refuge in times of trouble. He cares for those who trust in Him. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు యెహోవాను ఆశ్రయించినప్పుడు, మీకు శ్రమ కలిగినప్పుడు ఆయన మీకు ఆశ్రయముగా ఉంటాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. God will be a refuge to us when we have been in the time of troubles. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మీకు శ్రమలలో మీకు ఆయన తోడుగా ఉండాలంటే మీరు ఆయనను ఆశ్రయించాలండి. దేవునికి మహిమ కలుగును గాక. if you have been in the time of troubles, you may think nobody is around me to help me. You have been completely surrounded with many troubles. But one thing what you all should remind is, if you are taking refuge in the Lord, God is going to take you out from all those troubles. అలాగే 112వ కీర్తన 7వ వచనాన్ని చదువుదామండి. And next, Psalms 112th chapter, 7th verse. వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. Their hearts are steadfast, trusting in the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది అస్థిరులుగా ఉంటారు. ఎందుకు అంటే వారు దేవుని ఆశ్రయించకపోవడం చేత. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారు స్థిరముగా ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, you will be steadfast, trusting in the Lord. ఎప్పుడైతే మనం ఆయనను ఆశ్రయిస్తామో, When you have been taking refuge in the Lord, మన కుటుంబాలు స్థిరముగా ఉంటాయి. then we will be having steadfast. మన జీవితాలు స్థిరంగా ఉంటాయి. Then our life becomes steadfast.
ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, మన బిడ్డలు స్థిరంగా ఉండాలంటే, if our situations and if our children want to be steadfast, మన కుటుంబాలు స్థిరముగా ఉండాలి అంటే, if our families want to be steadfast, మన మనుషులను ఆశ్రయించటం కాదండి, we should not refuse in the man. లేకపోతే ఎవరెవరినో ఆశ్రయించటం We కాదండి, should not refuse on someone, maybe మనము relatives or anyone. దేవుని ఆశ్రయించాలి. You should take refuge in the Lord. దేవుని ఆశ్రయించినప్పుడు If you have been taking refuge in the Lord, మన బిడ్డల కుటుంబాలు స్థిరంగా ఉంటాయి. we all will be steadfast. అయ్యా మాకు బిడ్డల కుటుంబాలు స్థిరంగా లేవు అని Sometimes, ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావంటే, many times, many people complain that our lives are not steadfast. My children's life was be not steadfast. Many times, even we see in the church, the people who have been sharing their testimonies to pray. But the reason is, నేను ఫలానా ఆవిడని ఆశ్రయించాను, ఆ ఫలానా ఆవిడని ఆశ్రయించాను, ఫలానతను ఆశ్రయించాను, అందుకే నా బిడ్డలకి జీవితాలు స్థిరం లేదని చెప్పుకుంటారు. అప్పుడు the reason is they were being taking refuge not in the Lord. They were taking the refuge in the man. They were been depending and they were been hoping that someone will come and help them. And whomever they see, for an example, they see a financier and they think that, okay, this guy will be helping us. We have been trusting, we have been hoping that someone will help us. But here, if you have been taking the refuge in the Lord, God is going to make you steadfast. ప్రియమైన దేవుని బిడ్డల, So, dear people of God, మన బిడ్డల యొక్క పరిస్థితులు స్థిరంగా ఉండాలి అంటే, if our situation should be steadfast, మన బిడ్డల యొక్క కుటుంబాలు స్థిరంగా ఉండాలి అంటే, మనము యెహోవాను మాత్రమే ఆశ్రయించాలండి. దేవునికి మహిమ కలుగును గాక. steadfast is a great benefit, dear people of God. It makes our life easier, happy. So, if you need this, you should take refuge in the Lord. అలాగే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. And in Proverbs 30th chapter 5th verse, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. He is the shield to those who take refuge in him. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వారికి ఆయన కేడెముగా ఉంటాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. here the word of God said a great benefit what you will getting is shield. He is a shield to those who take refuge in him. ఏ శత్రువు కూడా తన బాణాన్ని వేసినప్పటికీ, ఏ యొక్క శత్రువు మన మీదకి వచ్చినప్పటికీ ఆయన మనకు షీల్డ్ లాగా లేదా కేడెముగా ఉండాలి అంటే నువ్వు యెహోవాను ఆశ్రయించాలి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, we may think sometimes we were being, many times many people say this word that we were being saved from an accident in inches. And even we many times whenever we go for the gospel work, sometimes we were being slipped on the roads. My dad and myself, we both were been many times fallen from the bike, and we were being every time think that we were being saved in inches, or we were being saved. The reason why we were being saved is because God is being a shield to us. Nothing will happen to us. We have a guarantee that nothing will take over me. Nothing will happen to me. When, if you are taking refuge in the Lord, God will be a shield to you. Then nothing. ప్రియమైన దేవుని బిడ్డల, So dear people of God, ఆ యెహోవాను ఆశ్రయించడం వలన if you are being taking refuge in the Lord, ఆయన మనకు కేడెముగా ఉంటాడండి. దేవునికి మహిమ కలుగును గాక. God will be a shield to us, dear people of God. ప్రియమైన దేవుని బిడ్డల, So dear people of God, రెండవ దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథము 13వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. in 2nd Chronicles 13th chapter 18th verse, యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి. The men of Judah were victorious because they relied on the Lord, the God of their ancestors. ప్రియమైన దేవుని బిడ్డల, so dear people of God, అక్కడ ప్రజలు దేవునిని ఆశ్రయించారు గనక వారు ప్రతి పనిలో జయము సాధించారంటే దేవునికి మహిమ కలుగును గాక. the people of Judah, they were being get victory because they were taking refuge in the Lord. ప్రియమైన దేవుని బిడ్డల, So dear people of God, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, whoever take refuge in the Lord, ఎవరైతే దేవునిని ఆశ్రయదుర్గంగా పెట్టుకుంటారో,
the people who have been keep God as their rock, అప్పుడు మన జీవితాల్లో మనము జయాన్ని సంపాదిస్తామండి. దేవునికి మహిమ కలుగును గాక. we will be getting victory, dear people of God. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, దావీదు జీవితంలో in King David's life, 6 మూల జానలు కలిగినటువంటి ఆ గొలియాతుని జయించగలిగాడంటే he was got a victory on that big man Goliath, who is many times stronger than King David, ఆ దావీదు యెహోవాను ఆశ్రయించాడు. because King David had refuge in the Lord, taken refuge in the Lord. ఆ గొలియాతు తన యొక్క ఆ యొక్క యుద్ధ సామాగ్రి మీద ఆధారపడ్డాడు. But Goliath was dependent on himself. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, దావీదు యెహోవాను ఆశ్రయించాడు గనక King David have taken refuge in the Lord. ఆయన జయము సంపాదించుకోగలిగాడండి. దేవునికి మహిమ కలుగును గాక. He got victory. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, మీ జీవితాల్లో, in your life, మీ స్టడీలో, in our education, మీ పరిస్థితుల్లో in our situations, in our work, మీరు విజయాన్ని సాధించాలంటే యెహోవాను ఆశ్రయించండి. దేవునికి మహిమ కలుగును గాక. we all need victory. Then we also take refuge in the Lord. ఆయనను ఆశ్రయదుర్గంగా పెట్టుకోండి. You should keep God as your rock. అంతేకాదు, And also, 2వ దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. in 2 Chronicles 26th chapter 5th verse, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతను వర్ధిల్లే చేసెను. Who instructed him in the fear of God, as long he sought the Lord, who gave him success. ప్రియమైన దేవుని బిడ్డలు, so dear people of God, అతడు యెహోవాను ఆశ్రయించినప్పుడు అతడి జీవితంలో అతడు వర్ధిల్లాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. here we see God gave him success. ప్రియమైన దేవుని బిడ్డలు, So dear people of God, మన కుటుంబాలు, మన బిడ్డలు వర్ధిల్లాలి అంటే if you all need success, మనము యెహోవాను ఆశ్రయించాలి. many times we may think when we will get victory and success, but here we got an answer today that if you are taking refuge in the Lord, victory and success is yours. ప్రియమైన దేవుని బిడ్డలు, So dear people of God, చివరి పాయింట్ ఏమిటంటే and the last benefit is ఆమోస్ రాసినటువంటి గ్రంథం Amos 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. 5th chapter 6th verse. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. Seek the Lord and alive, he will sleep through the house. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మనం బ్రతకాలి అంటే if you want to live long, యెహోవాను ఆశ్రయించాలండి. many times we say people, you will be live long, but we should not say that live long. But here we understood, if you want to live long, then you have to take refuge in the Lord. ప్రియమైన దేవుని బిడ్డలు, So dear people of God, మన జీవితాల్లో in our life, మనం మందులను ఆశ్రయించిన, we may trust in, డాక్టర్లను ఆశ్రయించిన, we may trust or we may hope on the medicines and doctors. మనం ఈ దేనిని ఆశ్రయించినప్పటికీ If you are taking refuge in anything అది than God, మన యెహోవాను గనుక ఆశ్రయించినట్లయితే you will be get nothing. మనం బ్రతుకుతామండి. You will live long when you are taking refuge in the Lord. ప్రియమైన దేవుని బిడ్డలు, So dear people of God, మీరు బ్రతకాలి అంటే if you want to live, యెహోవాను ఆశ్రయించు. you should take refuge in the Lord. ఇప్పుడు మనకు చదవబడిన ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ యొక్క మేలులన్నీ కూడా ఎవరి జీవితంలో సంభవిస్తాయంటే ఎవరైతే యెహోవాను ఆశ్రయదుర్గంగా పెట్టుకుంటారో వారందరికీ కలిగే ప్రయోజనాలు మనం పరిశీలన చేసామండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, one more time we would like to remind you the benefits what you will get when you are take refuge in the Lord is, one is God going to do many goodness. We will be blessed and will be get rest, comfort. God will never forsaken us. God's hand will be with us. God will be good towards us and we will be glad, and in the times of trouble God will make us free. We will be getting steadfast. God will be our shield, and God gives us victory and success. And now we have been understood that we will live long. So if you need all these benefits,
the thing what you should all do is, like King David, you should take refuge in the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఒక అన్య రాసు మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడండి. దానియేలు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయం 28, 29 వచనాలు ఒకసారి పరిశీలన చేద్దామండి. which chapter? దానియేలు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం. In Daniel 3rd chapter 28th and 29th verses, there we see a king who not believed in God giving a statement. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఇక్కడ అతడు ఏమని చెబుతున్నాడంటే, నేను చదువుతున్నాను చూడండి. నెబుకద్నెజరు శద్రకు మేషకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఈయన తన దూతలను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. దేవునికి మహిమ కలుగునుగాక. here we would like to read for you what Nebuchadnezzar has said is, Praise be to the God of Shadrach, Meshach and Abednego, who had sent his angel and rescued his servants. They had refuge in the God, in the Lord, so he was saved them. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, శద్రకు మేషకు అబేద్నెగోలు తీసుకుని వెళ్ళి అగ్ని గంధకాల్లో వేశారండి. they have thrown Shadrach, Meshach, Abednego into the fire. అందులో రాజు మరుసటి రోజు చూసేటప్పటికి And when Nebuchadnezzar the king have thought, may they all burn, and to check he went there. లోపల మరొక వ్యక్తి నలుగురు తిరుగుతున్నారండి. And there were one more person with these 3 members. ఈ యొక్క శద్రకు మేషకు అబేద్నెగోలతో పాటు ఒక దేవదూత స్వరూపము కలిగినటువంటి ఒక ఆయన తిరుగుతున్నాడండి వాళ్ళతో పాటు. There, even Nebuchadnezzar God have sent an angel. That means an angel was being with them, like an angel structure. Nebuchadnezzar have seen. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, వీరు అగ్ని గంధకాలలో నుంచి దేవుని దూతను పంపించి వారి దేవుడు వీరిని విడిపించడానికి కారణం ఏంటంటే వారు దేవునిని ఆశ్రయించారని స్టేట్మెంట్ ఇచ్చాడండి. దేవునికి మహిమ కలుగునుగా. even King Nebuchadnezzar have given a statement that reason why they were being saved is they were trusted, they were taking the refuge in the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, మన జీవితాల్లో కూడా in our lives, మనం దేవుని ఆశ్రయించినప్పుడు when we were being అలాంటి taken పరిస్థితులు refuge in the Lord, వచ్చినప్పటికీ in the same situation like Shadrach, Meshach and Abednego, దేవుడు మనల్ని విడిపిస్తాడండి. God will save us, dear దేవుడు people of మనల్ని God. తప్పిస్తాడండి. God will protect us, dear people of God. ప్రియమైన దేవుని So, బిడ్డలారా, dear people of God, అనేక మంది అన్యులు many idle people వీరు దేవుని ఆశ్రయించారు గనక given a statement that వీరి దేవుడు వీరిని కాపాడాడని అనేక మందికి సాక్షులం అవుతామండి. దేవునికి మహిమ కలుగును గాక. they became a source for God to be glorified between idle people. They all said, their God is so great. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, దేవుని ఆశ్రయించటం వల్ల when you are being taken refuge in the Lord, మనం ఉన్నటువంటి ప్రజల మధ్యలో, in the people we are living, అందుకిందాక దావీదు అన్నాడు, that service that King David was said before, we have gone through. ఆ జనముల మధ్యలో నేను యెహోవాను ఆశ్రయించాను. In between people, that means the people who are not taking refuge in the Lord, in that kind of people, I was taking refuge in the Lord, and I was got a great blessing. శద్రకు మేషకు అబేద్నెగోలు అన్య దేశంలో ఉన్నప్పటికీ Even Shadrach, Meshach and Abednego were being in a idle people, in between idle people. వారందరూ ఆ విగ్రహాలను ఆశ్రయిస్తే వీరు జీవము కలిగిన దేవుని ఆశ్రయించారండి. దేవునికి మహిమ కలుగును గాక. All the people around them were being taken refuge in the idols, but they have taken refuge in the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, మీరు ఎలాంటి ప్రజల మధ్యలో ఉన్నప్పటికీ in what kind of people we all were being surrounded and living,
ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ in whatever the situation we are. మీరు యెహోవాను ఆశ్రయిస్తే If you take refuge in the Lord, ఆయన మనం తప్పిస్తాడండి, God will protect us. ఆయన మనం విడిపిస్తాడండి, God will make us free. ఆయన మనకు మేలు చేస్తాడండి, God will do many good things in ఆయన us. మనకు నెమ్మదిస్తాడండి, God will give us a great rest. God ఆయన will మనం make everything happen. విడిపిస్తాడండి, God will make us free, dear people. ఆయన మనకు సంతోషాన్ని ఇస్తాడండి, God will give us glad. ఆయన మనల్ని స్థిరపరుస్తాడండి, God will make us steadfast. మనకి జయాన్ని ఇస్తాడండి, God will give us victory. మనకు వర్ధిలింప చేస్తాడు. God will make us to get success. ప్రియమైన దేవుని బిడ్డలు, So, dear people of God, ఈ రాత్రి కాల్సు ఈ యొక్క ఆదివారం today, మనందరం కూడా on this resurrection day, కళ్ళు మూసుకొని, we ask everyone right now, తండ్రి Father, ఇప్పుడు వరకు we ask you everyone to నా జీవితంలో మనుషులను ఆశ్రయించాను, ధనాన్ని ఆశ్రయించాను, ఇక ఏవేవో ఆశ్రయించాను, కానీ నాకు ఏ విధంగా మేలు కలగలేదు. ఇదిగో తండ్రి, నేను ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రయిస్తాను, నాకు ఈ ప్రయోజనాన్ని నాకులో నా కుటుంబంలో కలిగించు తండ్రి అని అడుగుదామండి. So, dear people of God, our brother was said in the beginning of the message that if you have been taking refuge in your family members or in this world things, they are temporary. But if you take refuge in the Lord, it is permanent. So we all take an oath today, right now. Maybe till today we were being in a up and down situation, sometimes taking refuge in the Lord, and sometimes we are dropping. But today we all take a oath today that we'll be stand firm in taking refuge in the Lord. తండ్రి, ఈ రోజు నుంచి నేను మనుషులను ఆశ్రయించను. Let's all pray, dear people of God. Father, from today I will not refuse in the people. ఎవరిని ఆశ్రయించు. I won't refuse in anything than you. నా బంధువులను ఆశ్రయించు, I don't refuse in my family members, నా relatives. స్నేహితులను ఆశ్రయించు, I don't take refuge in my friends. అధికారులను ఆశ్రయించు. I don't take refuge in the government people. నేను కేవలం మిమ్మల్ని ఆశ్రయదుర్గంగా పెట్టుకుంటాను. Father, I will take refuge in you and keep you as my rock. ప్రియమైన దేవుని బిడ్డలు, So, dear people of God, ఆయన ఆశ్రయించిన మిమ్మల్ని సిగ్గుపరిచేవాడు కాదు. God will not make you shame when you take refuge in you, in God. ఆయన మేము తలగా ఉంచుతాడు, కానీ God will make you head. తోగ్గా ఉంచడండి. God don't make you as a tail. ప్రార్థన చేద్దాం. And we'd like to share you right now that if you take refuge in the Lord, you will become a responsibility to God. Then God will consider you as His people, and God will give us all the benefits what we have gone through right now. And we all pray, dear people of God, and we ask you to please close your eyes and pray with us. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, Our dear Heavenly Father, మీ కుమారుడు రక్షకుడనే యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మని యొక్క సహాయముతో మీ పాదాల చెంతకు వస్తున్నాం తండ్రి. we are coming right now to you under your feet in the name of Lord and Savior Jesus Christ and with the help of Holy Spirit. ఇప్పటి వరకు Till now, నా జీవితంలో, in my life, మా జీవితంలో in our life, మనుషులను ఆశ్రయించి may we take in refuge in people, అంతా నష్టపోయాం. and we have lost many. ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రయించబోతున్నాం. But from today, we take an oath today, right now, that ఈ రోజు నుంచి from right now, మిమ్మల్ని ఆశ్రయిస్తాం. we take refuge in you. శద్రకు, మేషకు, అబేద్నెగోల వలె Like Shadrach, Meshach, and Abednego, మిమ్మల్ని ఆశ్రయిస్తాం. we will take refuge in you. దావీదు వలె మిమ్మల్ని ఆశ్రయిస్తాం. Like King David, we take refuge in you. అన్నా వలె మిమ్మల్ని ఆశ్రయిస్తాం. Like Hannah, we will take refuge in you. మా జీవితంలో In our life, గొప్ప మేలులు many great benefits జరిగించమని you are going to do with faith, we believe. మీ కుమారుడు రక్షకుడనే యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మనిక సహాయంతో ఈ మనవులన్నిటినీ మీకు సమర్పిస్తున్నాము తండ్రి. We all give up this everything in the name of our Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా యొక్క శుభాభివందనాలు తెలియచేస్తున్నాం.
దేవుని చిత్తమైతే వచ్చే వారం మరొక అంశంతో కలుసుకుందాం. దేవుడు మీకు తోడే ఉండి కాపాడును గాక. Once again, we share our greetings and gratitude to you all who have been taking your time and watch this message. And we believe that God have talked to you all, and we praise God for this great opportunity. And we believe that God will talk to us again on next Sunday. ఆమేన్. Till then, may God's grace and His love will be with us next we meet again. Amen.